ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో నిఫా వైరస్ మరణ మృదంగం మోగిస్తుంది. ఈ నిఫా వైరస్ వల్ల ఇప్పటికే 5 కేసులు నమోదయ్యాయి కోల్కతాలో. 100 మందిని క్వారంటైన్లో ఉంచారు. దీనికి వ్యాక్సిన్ లేదు, మందు లేదు. వ్యాధి సోకిన తర్వాత చనిపోయే ప్రమాదం 75% ఎక్కువగా ఉంది. మరి ఈ వైరస్ మనకి ఎలా వస్తుంది? మనం తినే పండ్ల ద్వారా వస్తుందా? పూర్తిగా తెలుసుకుందాం కేవలం 2 నిమిషాల్లో. సో ఈ విషయాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్లో ఆరోగ్య కార్యకర్తలకు ఈ ఈ వైరస్ అనేది సోకింది. ఈ వైరస్ ఎలా సోకుతుంది? గబ్బిలాలు తిని వదిలేసినటువంటి పళ్ళని మనం మనుషులు తినటం వల్ల మనకి వైరస్ అనేది మనలో సోకుతుంది. అంటే చెట్టు మీద ఉన్నటువంటి పళ్ళు ఏ గబ్బిలాలు సగం తిని జాంపళ్ళు కానీ సీతాఫలాలు కానీ ఇలాంటి పళ్ళు చెట్టు మీద సగం కొరికి తినేసేసి వదిలేసేస్తాయి. మనమేమనుకుంటాం, రామచిలక కొట్టింది ఈ పండు తినాల్సిందే అని చెప్పి మనం తింటాం. ఇదే మనం చేసేటువంటి పెద్ద పొరపాటు. సో ఇలాగా చెట్టు మీద సగం కొరికి తిన్నటువంటి పళ్ళు, కింద పడిపోయినటువంటి పళ్ళు తినడం వల్ల ఈ వైరస్ అనేది మనకి సోకుతుంది. ఈ వైరస్ సోకిన తర్వాత లక్షణాలు ఎలా ఉంటాయి అంటే తీవ్రమైనటువంటి జ్వరం వస్తుంది, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది. ఇంకొకటి ఏంటంటే మనకి మెదడు వాపు వల్ల ఆటోమేటిక్గా అయోమయం అయిపోతుంది. మెదడు పనిచేయదు. కొన్నిసార్లు కోమాల్లో కూడా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఈ వ్యాధి అంటే ఈ వైరస్ సోకిన తర్వాత 4 నుంచి 14 రోజుల లోపల ఈ లక్షణాలన్నీ వచ్చేస్తాయి. ఒకసారి తీవ్రంగా ఈ లక్షణాలు మరీ తీవ్రతరం అయితే మనుషులు 24 గంటల లోపే కోమాలోకి వెళ్ళిపోతారు. అయితే పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతానికి ఈ నిఫా వైరస్ ఉంది. మన రాష్ట్రంలోకి అయితే ఇంకా రాలేదు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం జాగ్రత్త అయితే తీసుకోవాలి. దయచేసి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చెట్టు కింద పడి ఉన్నటువంటి పళ్ళను మాత్రం తీసుకోవద్దు. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరికీ ఈ విషయాన్ని చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. అంతేకాకుండా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.